హలో ఫ్రెండ్స్, నేను మీ యామిని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను రెగ్యులర్గా మా ఇంట్లో చికెన్ కర్రీ ఎలా చేస్తానో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఈ చికెన్ కర్రీని రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, దోశల్లోకి కానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకుని ఒకసారి శుభ్రంగా కడిగాను. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. ఇలా కలిపాక ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి తర్వాత నీళ్లు పోసి 1-2 సార్లు బాగా కడగాలి. ఇలా పసుపు ఉప్పుతో కడగడం వల్ల చికెన్ నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇలా కడిగాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం వేయాలి. మీరు కాస్త కారం తక్కువగా తినేవారైతే తక్కువగా వేసుకోండి. మనకి నాన్ వెజ్ కర్రీస్లో కాస్త ఉప్పు కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక చెక్క నిమ్మరసం పిండి ఇవన్నీ బాగా చికెన్కి పట్టేలా కలపాలి. తర్వాత మూత పెట్టి 1 గంట పాటు అలా వదిలేయాలి. గంట తర్వాత స్టవ్ మీద ఒక కడాయి కానీ లేదా ఒక గిన్నె కానీ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులో 2 బిర్యానీ ఆకులు వేయాలి. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఇలా శుభ్రంగా కడిగిన ఆకులుగా వలుచుకున్న కాస్త పుదీనా వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఒక ఆనియన్ వేసి వీటన్నింటినీ ఒకసారి మిక్స్ చేసి ఆనియన్ సాఫ్ట్గా అయ్యేలా మగ్గించాలి. ఇలా ఆనియన్ సాఫ్ట్గా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, సన్నగా తరిగిన ఒక టమాటా వేసి స్పూన్తో కలిపి టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు మూత పెట్టి మగ్గించాలి. చూడండి, ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేయాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. పది నిమిషాల తర్వాత చూడండి, చికెన్లో వాటర్ రిలీజ్ అయ్యి ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ వేస్తున్నా. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలంటే మరో గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ ఉడికే వరకు ఉడికించాలి. చూడండి, చికెన్ని మరీ ఎక్కువగా కలపకూడదు, లైట్గా పైన కలపాలి, లేదంటే చికెన్ మొత్తం చిదిరిపోయి కూర చూడడానికి అస్సలు బాగుండదు. ఈలోపు మసాలా కోసం ఒక మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుము లేదా ముక్కలు వేసి 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసి రెడీగా పక్కన పెట్టాలి. ఇప్పుడు కూర ఉడికిందో లేదో చూద్దాం. చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసిన ధనియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా వేసి ఒకసారి కర్రీలో మసాలా కలిసేలా లైట్గా కలిపి మరో 2-3 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా 2-3 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
మీ దగ్గర ఉంటే కసూరి మేతి కూడా వేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, ఎంతో టేస్టీగా ఉండే మా ఇంటి చికెన్ కర్రీ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ మీరు కూడా చూసి నేర్చుకోవాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.